దీనితో పాటు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది. అది నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లనే ఆస్కార్ గ్రహీత శ్రీ చంద్రబోస్ గారు, అట్లనే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారు, వీళ్ళతో పాటి ఒక మంచి డైరెక్టర్ శివ నిర్వాణి గారు. సార్ మీకు థ్యాంక్ యూ. శివ నిర్వాణి గారి బయట ఒకటి మిస్ అయింది, వేయలేకపోయాము. సార్ మీకు అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మా ఈ చిన్న సినిమాని ఒక బయటిమని అడిగితే కనుక కొంచెం కూడా సంకోచించకుండా మా ఈ సినిమానికి బయటిచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. మా సినిమా టీం తరపున, మా రోలుగుంట సూరి టీం తరపున. మరి ఈ సినిమాకి వస్తే రోలుగుంట సూరి ఒక గొప్ప సందేశాత్మక చిత్రమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాను చూసిన తర్వాత మీరే చెప్తారు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు మనం వినాలి. అది వినే ఓపిక లేకపోతే కనుక ఎటువంటి అనర్థాలు జరుగుతాయి ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఎన్నో చూసింటాం, ఊర్లో కానీ, పక్క ఇంట్లో కానీ, ఎదురింట్లో కానీ, ఓవరాల్ స్టేట్ వైడ్ కూడా ఎన్నో చూసింటాం, వినింటాం. ఆడ ఆ మాట వినింటే కనుక ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు కదా అని అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అటువంటి మంచి మెసేజ్తో వస్తున్న ఈ సినిమా రోలుగుంట సూరి ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అట్లనే ఈ సినిమాకి గంగ గోవు పాలు గరిటెడైన చాలు, కడవడైననేమి కర్మపాలు అన్నట్టుగా ఒకటే ఒక పాట, గంగ గోగు పాలు అంత తీగా కమ్మగా ఉంటుంది ఈ పాట. థ్యాంక్ యూ. ఈ పాట విన్న తర్వాత మీరే చెప్తారు ఈ పాటలో ఉన్న మాధుర్యము, ఈ పాటలో ఉన్న అర్థాలు. అట్లనే ఈ సినిమాని కమిట్మెంట్, ఒక టైం అనుకొని ఆ టైంకు ఫినిష్ చేయడం మా డైరెక్టర్ ప్రతిభ అయితే, దానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు సమర్పించిన నిర్మాత గారు ఒకవైపు, దీనికోసం కష్టపడిన టీం, మా ఈ సినిమాలో నటించిన నటీమణులు ఎంత ఇబ్బంది అయినా కూడా బయటికి వెళ్లకుండా సినిమా అయిపోయేంత వరకు అక్కడే ఉండి సినిమాని కంప్లీట్ చేసిన ఈ టీం సభ్యులందరూ కృషి కలిసి ఈ రోలుగుంట సూరి ఈ నెల 14వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. దయచేసి మీడియా మిత్రులు, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులు దీన్ని ఆదరించి మరింత ఎక్కువ పబ్లిక్కి చేరువయ్యేలా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.